ఈరోజు మనం చేసుకోబోయేది ఏంటంటే ఇది ఎప్పుడు నేను చెప్పేదే అనమాట. ఈరోజు అయితే నేను మార్నింగ్ రొటీన్ చూపించాలనుకుంటున్నాను. చూసారా, టైం అయితే 5:20 అయింది. మా అమ్మాయికి ఒక పక్కన లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. రైస్ కడిగేసి పక్కన పెట్టేశాను. ఒక పక్కన కాఫీ అయితే వెచ్చబెట్టేసుకున్నాను. ఈ కాఫీ అయితే మా శ్రీవారే పెట్టేస్తారనమాట. ఇంకా మా అమ్మాయి పప్పు చేయమంటే ఇంకా పప్పు కడిగేసి స్టవ్ ఆన్ చేసేసాను. రైస్ అయితే ఇక్కడ ఉడికిపోయింది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ప్రశాంతంగా కాఫీ తాగి ఇంకా అంట్లు సర్దుదామని చెప్పని ఇలా అంట్లు అయితే సర్దేస్తున్నాను. ఏ వస్తువులు అక్కడ ఉంటేనే కదండి ఇల్లు నీట్గా ఉంటుంది, మనకి కూడా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఇంతలో కూరగాయల అబ్బాయి వస్తే ఇంకా కూరగాయలు తీసుకుందామని చెప్పి ఇలా బయటకైతే వచ్చేసాను. ఎంత చలిగా ఉందో అండి. ఇంకా మనకు కావాల్సిన ఆకుకూరలు అయితే తీసేసుకొని నేనైతే ఇలా వెళ్ళిపోయాను. ఇంకా తెల్లవారుతుందని చెప్పని ఈ వాకిలి కూడా ఊడ్చి ముగ్గు వేద్దామని వాకిలి అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకా నీళ్ళని కూడా చల్లేసి ఇంకా తర్వాత మా అమ్మాయికి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ మా అమ్మాయి లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా ఇంతలో బస్సు వచ్చే టైం అయిందైతే ఇంకా బయటకు వచ్చి నుంచున్నా. ఇంతలో మొక్కల్ని చూపిద్దామని చెప్పి ఇలా మీకు మొక్కలను కూడా చూపించేస్తున్నాను. ఈ మొక్కల్ని చూస్తూ ఉంటే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఒక లుక్ వేసేసేయండి. చూసారా ఎంత బాగుందో కదా. ఇంకా నాకు వచ్చినట్టుగా ఒక చిన్న ముగ్గు కూడా వేసేసాను అనమాట. సంక్రాంతి ముగ్గులు అంటే పెద్ద పెద్ద ముగ్గులు అయితే నాకు రావండి, చిన్న ముగ్గు అయితే వేసేసాను. ఇంకా మా అమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా పొద్దున్న తీసుకున్న కొత్తిమీర, పుదీనా, చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర అలాగే కరివేపాకు కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కవర్లో పెట్టేద్దామని చెప్పి అనుకుంటూ పక్కకు పెట్టేసుకున్నాను. ఫస్ట్ అంట్లు తోమేద్దామని చెప్పి మా అమ్మాయి ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు పని స్టార్ట్ అనమాట. అందుకని గబగబా అంట్లు అయితే తోమేసేసుకొని ఇలా పక్కన పడేసుకున్నాను, అంటే పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత పొద్దున్న తీసుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా, అవి కవర్లో సర్దేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఇలా నీట్గా కట్ చేసేసి కవర్లోకి అయితే సర్దేస్తున్నాను. అన్నీ విడివిడిగా కవర్లు కట్టేసి పెట్టేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా మాత్రం చెవన కట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత కరివేపాకు కూడా చక్కగా దూసేసుకొని అది కూడా ఒక కవర్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా మెస్సీగా అయిపోయింది. ఇంకా అదంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నా. మా అమ్మాయి వెళ్ళేదాకా కొంచెం పని హడావిడి, తర్వాత ఇదిగోని ఇలా ఇల్లు నీట్గా చేసుకోవడమే నా పని అనమాట. ఇంక మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా చూడండి ఫైనల్ లుక్ ఇలా అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ఇల్లుని కూడా నీట్గా శుభ్రంగా ఊడ్చేసేసుకోవాలి కదా, అందుకని చెప్పి ఇల్లుని కూడా నీట్గా శుభ్రంగా అయితే ఊడ్చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు వంటగది వరకు తుడుస్తున్నానండి. గబగబా వంటగది వరకు నీట్గా తుడిచేసేసి చూడండి ఫైనల్ లుక్ మీరే. ఇల్లు అయితే ఇలా నీట్గా అయితే అయిపోయింది. ఇంకా పక్క బట్టలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా టిఫిన్ టైం అయింది, అందుకని ఇడ్లీ పిండి కూడా వేసేసి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మోటార్ ఆన్ చేద్దామని చెప్పని పైకి వెళ్ళి మోటార్ అయితే ఆన్ చేసేసాను. ఇంకా టిఫిన్ చేసేసి స్నానం చేసి ఇదిగోండి పూజ కూడా అయిపోయింది. ఇంతలో అమ్మాయి ఆకలి వేస్తుందంటే ఇదిగోండి ఇలా జామకాయ కట్ చేసి అందులో లైట్గా ఉప్పు కారం చల్లి ఇచ్చాను. ఇదిగోండి తింటోంది, బాగుందని చెప్తోంది. మా అమ్మాయి పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతుందండి. అయితే తనకి క్యారేజీ సర్దేశాను అనమాట. ఇప్పుడు మాకేం వంటలు చేస్తున్నానో మీతో పంచుకోవాలని వచ్చేసాను. ఇదిగోండి పొద్దున్న చేసిన గోంగూర పప్పు మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసి వెచ్చబెడుతున్నాను అనమాట. తర్వాత టొమాటో రసం, అరటికాయ వేపుడు ఇవి కూడా చేసేసాను. ఇంకా తర్వాత క్యాలీఫ్లవర్ పచ్చడి, అలాగే అమ్మ ఇచ్చిన వడియాలను కూడా వేయించేసాను పప్పులోకి. మీరు ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఇకపై కూడా ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలని కోరుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిందా? ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్.